హాయ్ ఫ్రెండ్స్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పానకం వడపప్పు దేవుడికి నివేదన చేశాను. అవి ఎలా సింపుల్గా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ పెసరపప్పు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 5 or 10 minutes అయితే సరిపోతుంది. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని పానకం కోసం 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని ఒక బౌల్ బెల్లం వేసుకోవాలి. కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక 6 మిరియాలు, తర్వాత చిన్న ముక్క శొంఠి, తర్వాత ఒక 5 ఇలాచీలను వేసుకొని రోట్లో దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం పానకంను ఒకసారి స్ట్రైనర్తో వడపోసుకున్నట్లయితే పానకం క్లీన్గా ఉంటుంది. తర్వాత దంచుకున్న పౌడర్ని ఈ పానకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని తులసి ఆకులు ఈ పానకంలో వేసుకోవాలి. ఎందుకంటే తులసి ఆకులు శ్రీరామునికి ఇష్టం కాబట్టి వేసుకోవాలి. తులసి ఆకులు వేసుకున్న తర్వాత గ్లాస్లో పోసుకోవాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పును వడపోసి ఆ పప్పును కూడా ఒక బౌల్లో వేసుకొని ఈ పానకంను వడపప్పును దేవుడికి నివేదించుకోవాలి. ఇంతేనండి, శ్రీరామునికి ఇష్టమైన పానకం వడపప్పును ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.